ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న P4 విధానానికి ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలవబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా గారు దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమందికి దీన్ని ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది వివరించడానికి మన దగ్గర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా మన దగ్గర ఉంది. సార్, ఏంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా అమలు చేయాలి? పేదరిక నిర్మూలనానికి P4 కార్యక్రమం అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టారు. ఇది విజన్ ఆంధ్ర 2047లో భాగంగా మొదట అంశము. P4 అంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ పవర్టీ ఎరాడికేషన్. సో ఫస్ట్ పీపీపీ అని ఉండేది, త్రీ పీస్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని వస్తుంది. దీంట్లో ఏంటంటే పీపుల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పేదరికాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని పిలుపిచ్చారు. దీంట్లో భాగంగా బంగారు కుటుంబాలు మార్గదర్శకాన్ని గుర్తించడం జరిగింది. బంగారు కుటుంబాలు ఎవరంటే ఎవరైతే సమాజంలో ఆ బాటంలో ఉన్న 20% ఉంటారో, ఆర్థికంగా వీక్గా ఉంటారో వాళ్ళు బంగారు కుటుంబంలా గుర్తించడం జరిగింది. అలాగే ఎవరైతే సమాజంలో పైన 10% ఉంటారో, ఇదే సమాజం నుంచి ఎదిగి ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళని మార్గదర్శిలా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ మార్గదర్శులు కింద ఉన్న బాటంలో ఉన్న 20%కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది P4 కార్యక్రమం. దీంట్లో భాగంగా నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 86,000 మంది బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది. దీనికి మార్గదర్శులు మ్యాపింగ్ చేస్తున్నాము. ముప్పాళ్ళలో నందిగామ డివిజన్, నందిగామ మండలం ముప్పాళ్ళలో గౌరవ ముఖ్యమంత్రి వారు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అక్కడ ముప్పాళ్ళ గ్రామంలో ఇప్పటికే 41 బంగారు కుటుంబాలు ఉంటే దాదాపుగా 25 బంగారు కుటుంబాలకి మార్గదర్శులు ముందుకు వచ్చారు. వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. ఇది అడాప్ట్ చేయడం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడమో లేదా వస్తువులు ఇచ్చడం కాదు. వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చేంత వరకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి సలహాలు ఇస్తూ, వాళ్ళకి సూచనలు ఇస్తూ, వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటూ అవసరమైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చే ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వచ్చే ప్రకారంగా ఏదైనా యాక్టివిటీస్ ఏర్పాటు చేసి ఇవ్వడమే ఈ P4 కార్యక్రమం. ఆ భాగంగా చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చే మార్గదర్శులు చూస్తే వాళ్ళు ఆటో కావాలంటే వాళ్ళకి ఆటోని ఒక లోన్ రూపంగా ఇప్పిస్తున్నారు. వాళ్ళకి కుట్టు మిషన్ ఏమైనా కావాలంటే ట్రైనింగ్ ఇప్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఓకే మేము చదువుకున్నాము ఏదైనా జాబ్ ఇప్పించండి అంటే వాళ్ళ కంపెనీలో జాబ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఈ మెడికల్ నీడ్ ఉంది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి గవర్నమెంట్ పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ఏమైనా అవసరం వస్తే వాళ్ళు పెట్టి ఇస్తున్నారు. సో ఇలా ఉండి వాళ్ళు ఓకే మేము అండగా ఉంటాము, మీకు ఏమైనా సమస్యలు వస్తే మేము మీకు ఆసరాగా ఉంటామని చెప్పే కార్యక్రమం ఈ P4 కార్యక్రమం. మన దగ్గర ఇప్పుడు దాదాపుగా ఒక 100 మంది మార్గదర్శులను ఆల్రెడీ గుర్తించడం జరిగింది. కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు, కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఒక్కొక్కరికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇదేంటంటే ఒకేసారి వచ్చేసి చేయడం కాదు, వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. వాళ్ళు ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. ఈ బంగారు కుటుంబాలని వాళ్ళు చూసి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే మనకు ఈ కేటగిరీ వాళ్ళకి చేస్తాము, లేదా ఈ ఊరు వాళ్ళకి చేస్తాము, లేదా ఇటువంటి లైక్ విడోస్ ఉంటే వచ్చి, లేదా పిల్లలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఈ టైపు వాళ్ళే ఎంచుకుంటూ ఉన్నారు. ఇవన్నీకి అవకాశం ఉంది కాబట్టి మన జిల్లాలో ఇప్పటికే దాదాపు ఒక 250 కుటుంబాలు ఇలా అడాప్ట్ చేయడం జరిగింది. కొంతమందికి గేదెలు ఇప్పించారు, కొంతమంది కిరాణా షాప్ పెట్టిస్తున్నారు, కొంతమందికి పిల్లల ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నారు, కోచింగ్కి జాయిన్ చేశారు, కొంతమందికి ఆటో ఇప్పించారు. సో ఈ ప్రకారం హెల్ప్ చేస్తున్నారు. ఇంకా చాలా వరకు ముందుకు రావాలి. ఒకటే ఏంటంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. తర్వాత ఏదైతే బంగారు కుటుంబాలు ఉన్నారో వాళ్ళలో ఒక మంచి హోప్ వచ్చింది. ఓకే మన కోసం ఎవరు ఇండస్ట్రియలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి మన కోసం ఆలోచిస్తున్నాడు, మనకి హెల్ప్ చేస్తున్నాడు అంటే వాళ్ళలో కూడా మనం ఏదైనా ఒకటి సాధించాలి, మనం దీని నుంచి సంపాదించి మనం ఈ పేదరికం నుంచి బయటకు రావాలి అనే ఒక తపన మొదలైంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఒక అతను చెప్తున్నాడు, ఆయనకు ఆటో ఇప్పించారు మార్గదర్శి వచ్చి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సరే ఈ ఆటోని వాడుకుంటూ నేను సంపాదించుకుంటాను, నేను పేదరికం నుంచి బయటకు వచ్చి నేను ఒక మార్గదర్శిగా ఎదిగేంత వరకు కృషి చేస్తానని చెప్తున్నాడు. అది స్ఫూర్తి. సో ఇది చాలా మంచి కార్యక్రమం. మన జిల్లాలో అయితే ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది, కానీ నెంబర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ మనం నెమ్మదిగా ఫాలోఅప్ చేస్తున్నాము. కంపల్సరీగా ఈ ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ముందుకు వస్తారు చాలామంది. మెయిన్లీ విజయవాడలో మీకు తెలిసే ఉంది, చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, చాలామంది బయట వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ దీని గురించి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము. ప్రజాప్రతినిధులు కూడా అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. అందరూ ఆల్రెడీ అందరితో మాట్లాడి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మన జిల్లాలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. ఇంకో ప్రతిష్టాత్మకమైన అంశం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. దాని కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం తీసుకున్నాం? 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కూడా విజన్ 2047లో భాగంగా ఒక అంశము. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అప్పుడు ఈజీగా మన సమాజం డెవలప్ అవుతుంది, ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు. ఎందుకు ఇప్పుడు చూసుకుంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు మన జిల్లాది 2,53,000 ఉంది. అదే వచ్చే సంవత్సరానికి 25-26 సంవత్సరానికి అది 3,15,000 అవుతూ ఉంది. మన విజన్ 2047 ప్రకారంగా 2047కి
ఇది 55 లక్షలు అవ్వాలి. 55 లక్షలు అవ్వాలంటే ల్యాండ్ అంతే ఉంటుంది, మారదు. ఓకే, మనుషులు పాపులేషన్ కూడా అంతే ఉంటుంది. మరి ఎకనామీ ఎక్కడ ఎలా ఎదగాలి? సో దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేద్దాం. అప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడంటే ఆయన ఆలోచన మారుతుంది. ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, మార్కెటింగ్ లింకప్ అవుతాడు, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అలాగే రిటర్న్ పెరుగుతుంది. ఈ ప్రకారంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అనేది ఆలోచన. దీని భాగంగా మన జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌లో భాగంగా మనం ఫస్ట్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళని మనం ఫస్ట్ టార్గెట్ చేస్తున్నాము, వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరైతే ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారో వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాం. ఇక్కడ హ్యాండ్ హోల్డ్ చేయమంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ P4 కాన్సెప్టే. కొంతమంది ఆల్రెడీ ఎదిగి ఎంప్లాయీస్ అయ్యారు, ఎంప్లాయర్స్ అయ్యారు, కంపెనీ పెట్టుకున్నారు, కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. వాళ్ళని ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఎదగాలనుకుంటున్నారో, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తున్నాము. చాలా మంచి స్పందన ఉంది, కానీ స్లోగా ఉంది, కానీ బాగుంది స్పందన. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఫస్ట్లో ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలో 1,00,000 ఎంటర్‌ప్రెన్యూర్స్ అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దాంట్లో నా జిల్లాకి దాదాపుగా 2,000 మంది వచ్చారు. ఆ 2,000 మందిని ఫస్ట్ మనము ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేస్తాం. ఆ 2,000 మందిని చూపించి ఇంకొక 2,000 మందిని చేస్తాం. ఈ ప్రకారంగా సో రానున్న రోజుల్లో కంపల్సరీగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చేయడానికి మనం అడుగులు ముందుకేస్తున్నాము. చాలా బాగా ఉంది స్పందన. ఎస్పెషల్లీ విమెన్ చాలా మోటివేట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, సార్ మాకు ట్రైనింగ్ ఇప్పించండి, మీరు మంచి లోన్ ఇప్పించండి, కంపల్సరీగా మేము పారిశ్రామికవేత్తలు అవుతాము, ఆ లోన్ ఎంతనో మేము కట్టుకుంటాము, మేము 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఒక మంచి స్ఫూర్తితో ముందుకు వస్తున్నారు. ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వీళ్ళంతా త్వరగా చేసి ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 lakhsకి రీచ్ అవ్వాలి బై 2047. సో దానికి జిల్లా యంత్రాంగం మొత్తం ముందడుగేస్తూ ఉందని తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఈ రేషన్ సరుకులు ఇచ్చే వాహనాలని రేపు జూన్ 1 నుంచి తీసేసే ప్రక్రియ, అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఎలా చేస్తారు? నిన్నే దానికి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు సర్కిల్ని రేషన్ షాపులను ఇవ్వడానికి నిర్ణయించింది. దానికి జూన్ 1 నుంచే రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ రైస్ ఏదైతే రేషన్ షాప్స్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడే మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎవరైతే 65 సంవత్సరాలకి పైబడి ఉంటారో వాళ్ళకి మాత్రం తెచ్చుకెళ్ళి డోర్లోనే ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ షాప్కి వచ్చి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. MLS పాయింట్ నుంచి, లోడింగ్ నుంచి, అలాగే రూట్ మ్యాప్ నుంచి, అలాగే అక్కడ స్టాకింగ్ చేసుకోవడము, తర్వాత అక్కడ వేయింగ్ మిషన్, అలాగే బయోమెట్రిక్ డివైసెస్ కూడా కొన్ని రిపేర్స్ కావాలని అడిగారు, వేయింగ్ మిషన్ రిపేర్ కావాలని అడిగాను, అవన్నీ చేస్తున్నాము. తర్వాత ఈ ఏదైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరికైతే ఫంక్షనల్ కార్డు ఉన్నాయో వాళ్ళందరికీ జూన్ 1 నుంచి జూన్ 15 లోపల ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ అయింది ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది. ప్రతి ఒక్క రోజు ఆన్లైన్లో మానిటర్ చేసి ఇంకా ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఉంటే లేదా ఎక్కడైనా స్లోగా ఉంటే ఏదైనా సర్వర్ ప్రాబ్లం ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి టెక్నికల్ టీం కూడా సిద్ధంగా ఉంది. సో ఇంప్లిమెంటేషన్ బాగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాలో P4 విధానాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. మంచి స్పందన ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 TV, విజయవాడ.